గ్లకోమా నీటి కాసుల వ్యాధి సైలెంట్ థీఫ్ అని కూడా అంటూ ఉంటారు. ఎందుకు అంటే అది మనం తెలుసుకునే లోపల మన చూపు చాలా వరకు పోతుంది. పేషెంట్కి జనరల్గా 80 నుంచి 90% పోయేంత వరకు అసలు తెలియదు. అంటే ఏదైనా సరే ఫంక్షన్ అంటే ఇప్పుడు కంటి ఇది మెయిన్గా చూపే కదా, ఆ చూపు సైడ్స్ పోవడం వల్ల పేషెంట్ పెద్దగా గమనించడు. అంటే రెగ్యులర్గా డ్రైవ్ చేసేవాళ్ళు లేకపోతే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంటుంది తప్ప రొటీన్ లైఫ్లో హోమ్ మేకర్స్ ఇంట్లోనే పనిచేసుకునే వాళ్ళకి గ్లకోమాలో అసలు ఏమీ తెలియదు. సో అందుకే చాలా జాగ్రత్తగా గ్లకోమా ఏమాత్రం ఉంది అని తెలిసిన ఫ్యామిలీస్లో ఉన్న ఖచ్చితంగా మిగతా వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది ఉందో లేదో టెస్ట్ చేయించుకోవాలి. అది మొదటి విషయం. రెండో విషయం ఏంటి అంటే మీకు నమ్మకం ఉన్న డాక్టర్ దగ్గర ఖచ్చితంగా చూపించినప్పుడు వాళ్ళు డ్రాప్స్ రాసి ఇచ్చినప్పుడు జీవితాంతం వాడాల్సిందే. సో ఏమవుతుంది అంటే జీవితాంతం వాడాలి అనేసరికి ఒకసారి చూపించి మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ డ్రాప్స్ మార్చి మళ్ళీ అటు ఇటు మార్చడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందుకే గ్లకోమాలో ఎవరైతే బాగా ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చూపిస్తే వాళ్ళు ఖచ్చితంగా డ్రాప్స్ అవసరమో లేదో చెప్తారు. రెగ్యులర్ ఫాలోఅప్లో వాళ్ళ దగ్గరే ఉంటే ప్రాబ్లం అసలు ఉండదు. జీవితాంతం మీకు చూపు పోయే ప్రమాదం ఉండదు. కానీ మధ్య నెగ్లెక్ట్ చేసేయడం, ఆపేయడం, డాక్టర్ దగ్గర కరెక్ట్ టైంకి వెళ్ళకపోవడం దానివల్లే ప్రాబ్లం వస్తుంది తప్ప యాజ్ సచ్ గ్లకోమా తొందరగా మనం తెలుసుకుంటే ఖచ్చితంగా జీవితాంతం చూపు పోయే ప్రమాదం ఉండదు.